ప్రతి దేవస్థానంలో ఏం జరుగుతాయి మనుషులం కదా 100 ఆలోచనలు వచ్చేస్తాయి. అసలు లగ్నం చేసి దేవుడికి దండం పెట్టేది ఆ వరుసకనే శుభ్రంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకు వచ్చేయాలి. 5 నిమిషాలు చూసాం. అసలు ఏంటి 5 గంటలు ఉన్నారు వాళ్ళు. అలా వెళ్ళా అలా వచ్చాను అంతే. అది దర్శనం అంటే. ఆడు 5 గంటలు ఉన్నాడు ఆడేం ఫీల్ అవుతాడు. ఆడు దర్శనంకి వెళ్ళాడు. ఇలా వెళ్ళి వచ్చినప్పుడు ఆడేం బాధపడతాడా, ఏడుస్తున్నాడా? వాడు 5 గంటలో నీకు ఎక్సైట్మెంట్ ఏంటంటే వాడి మీద నేను ఇంతగా నేను వెళ్ళొచ్చాను. భక్తిలో కూడా ఒక చిన్న ఆ హైప్ కావాలి, హై కావాలి. బట్ మరి మీరు ఎప్పుడు వెళ్ళలేదా? అంటే దర్శనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడు సెలబ్రిటీ దర్శనాలు చేసుకోలేదా? మామూలు దర్శనం కూడా నడిచి కూడా వెళ్ళిపోతాను. అంతేగాని ఇదే ఉండాలని అదే లేదు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. నేను ఇంకా మీకు చెప్పాలంటే ఓపెన్ గా ఇప్పుడు నాకు నా ఏజ్ కి నాకున్న మైండ్ సెట్ కి ఈ దేవస్థానాలు, ఈ గుళ్ళు, ఈ విఐపి దర్శనాలు ఇంక నేను మానేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఎందుకు అయిపోయాను? మనం మా దేవుడు దండం పెట్టేటప్పుడు అమ్మా వెళ్ళమ్మా బాబు ఏంటి ఇవి నాకు దేవుడికి నేను చూడలేకపోతాను. ఎక్కువ వినిపిస్తున్నాయి ఇవి ఎక్కువైపోయాయి నాకు. ఆ దర్శనాలని, ఈ దర్శనాలని, విఐపి దర్శనాలని టైంకు రాక వాళ్ళక వీళ్ళు మనం 5 తీసుకెళ్ళి ఆ టైంకి వీళ్ళు రాక వాళ్ళు ఫోన్లు ఎత్తక మనసంతా ఈ ఫోన్ ఎత్తట్లేదు. ఏంటి ఇప్పుడు నాకు విఐపి దర్శనం అన్నారు, ఆడేమో పని చేయట్లేదు. ఇక్కడ ఇన్ని సెట్ చేసుకొని వెళ్ళి దర్శనం చేయకపోతే ఏంటి అనేది నా ఫీలింగ్ వచ్చేసింది.